ఎన్నిసార్లు సర్వపిండి ట్రై చేసినా అస్సలు బాగా రావట్లేదా? అయితే ఈరోజు నేను చేయబోయే పర్ఫెక్ట్ అండ్ తెలంగాణ స్పెషల్ క్రిస్పీ అండ్ స్పైసీ సర్వపిండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. సర్వపిండి చేయడం ఇంత ఈజీనా అంటారు. లోపల క్రిస్పీగా బయట పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో హాఫ్ కేజీ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. అందులోనే హాఫ్ స్పూన్ జీలకర్ర, అలాగే హాఫ్ కప్పు నువ్వులు, పల్లీలు హాఫ్ కప్పు వేసుకుంటున్నానండి. వేయించి పలుకులు చేశాను. దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకోండి మీ టేస్ట్ని బట్టి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ అంటే సర్వపిండికి చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ వేయడం వల్ల క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసేసి మొత్తం కూడా ఒకసారి గట్టిగా కలపండి. ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా పిండికి బాగా పట్టాలండి, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకొని, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, కరివేపాకు. మీ దగ్గర ఎంత వీలైతే అంత కరివేపాకు వేసుకోండి. నేను చాలానే వేస్తున్నాను. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. కొత్తిమీర ఏమీ వేయాల్సిన అవసరం లేదండి, కరివేపాకు మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి. పిండికంతా కరివేపాకు, ఉల్లిపాయ మొత్తం పట్టించాలండి ఇలా గట్టిగా. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి పిండి మొత్తాన్ని. ఇప్పుడు ప్యాన్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం పిండి ముద్దని తీసుకోండి. పిండి ముద్దని తీసుకొని ప్యాన్కి మొత్తం నేను చూపిస్తున్న విధంగా చేసుకొని ప్యాన్కి మొత్తం అప్లై చేయండి పిండి ముద్దని. నేను ఎక్కువ సార్లు చేస్తూ ఉంటానండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పటికీ చేయని అడుగుతారండి. ఇలా హోల్స్ ఎందుకు పెడుతున్నానంటే క్రిస్పీగా రావడానికండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటే వాటిలోకి క్రిస్పీగా వస్తాయండి. కర్రీ వండుకుంటాం కదండి, ఆ బౌల్స్లో పెట్టుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ప్యాన్స్ కంటే కూడా కర్రీ బౌల్స్లో పెట్టుకోవాలండి, చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి, ఈవినింగ్ స్నాక్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చండి. నేను ఎప్పుడు చేసినా కూడా హాఫ్ కేజీ పిండితో చేస్తానండి. ఈవినింగ్ స్నాక్స్కి యూజ్ అవుతుంది, నెక్స్ట్ డే కూడా యూజ్ అవుతుందండి. మార్నింగ్కి ఏమి పాడవదండి, 2 days వరకు ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. పది నిమిషాల తర్వాత ఇలా క్రిస్పీగా వస్తాయండి. వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.